ప్రతి ఒక్క మెట్టు నన్ను జీవితంలో ఎక్కించుకుంటాను వచ్చింది కానీ ఎక్కడ దింపలేడు అయ్యప్ప. జ్యోతి తర్వాత రోజు ఈవినింగ్ మాలికాయ పురత్తమ్మని ఒక ఏనుగు పైన కూర్చోబెట్టి శరణ్ కుత్తికి తీసుకొస్తారు. దాన్ని శరణ్ కుత్తి అంటారు. బాణాలు మనం కూర్చే బాణాలు అక్కడికి తీసుకొచ్చి చూపిస్తారు. కన్నస్వాములు వచ్చిరు చూడమని లిటరల్లీ చెప్తున్నాం. మన కళ్ళ ముందు ఏనుగు ఏడుస్తారు. అసలు మనం కేరళలో అయ్యప్ప శబరిమల దగ్గర చూసే సన్నివేశాలు బయట ఎక్కడ కూడా కనిపించదు. ఆభరణాలు తెచ్చేటప్పుడు గద్ద గాని పైన గరుడ పక్షి, విష్ణుమూర్తి వాహనం ఉంటుంది. ఎందరికీ దొరికెనయ్య ఈ వరము, నేనెన్నటికీ తీర్చలేను నీ రుణము. అయ్యప్ప స్వామి అయ్యప్ప. విద్యాప్రాప్తిరస్తు, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. కానీ అర్హత లేదు మనకి, అట్లా దీవించకూడదు. మన మెడలో ఉండే అయ్యప్పని చూసి మొక్కుతురు వాళ్ళు. నువ్వు మాల తీస్తే నేను మొక్కరు కదా స్వామి. సో మనకు దీవించే అర్హత కూడా లేదు. దీవించే వాళ్ళు ఎవరంటే అయ్యప్ప స్వామి మాలలో కులం లేదు, మతం లేదు, జాతి భేదము లేదు, అంటరాని తనం లేదు. ఎవరైనా కాళ్ళు ఎవరిదైనా మొక్కాల్సింది అయ్యప్పని. దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న, ఇల్లలికి ముగ్గులెట్టి నగన్న ఇంత మల్లెలు జల్లి నగన్న, మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న. కార్తీక మాసములో నీ వ్రతమును బూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగుడి ఉన్నారు. స్వామి భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు మన ప్రస్తుతం అయితే హిట్ టీవీ స్టూడియోలో ముఖ్య అతిథి ఉన్నారు స్వామీజీ గారు. స్వామియే శరణమయ్యప్ప. విజయ్ కుమార్ స్వామి అయ్యప్ప ఉన్నారు మన ముందు, అంబర్పేట్. కానీ తను ఒక అయ్యప్ప భక్తి కీర్తనలతోటి, ఆ పాటలతోటి, భజనలతోటి దాదాపు 15 సంవత్సరాలుగా తను చాలా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అందరినీ అలరింపజేస్తున్నారు. అంతకు మించి అయ్యప్పని అలరింపజేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అద్భుతంగా కూడా పాడగలరు అయ్యప్ప పాటలు, అయ్యప్ప భజనలు. ఆ ఒక్కటే కాదు, అయ్యప్ప స్వామి మాలకున్న ఆ ప్రాధాన్యత ఏంటి అని కూడా చాలా క్లియర్గా మనకి వివరించడానికి మన ముందున్నారు. నమస్తే స్వామి. నమస్తే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి మొదటిగా మాట్లాడే ముందు అయ్యప్ప స్వామిని తలుచుకోవడం అలవాటు. అందుకు ఒక శ్లోకంతో మంచిగా మొదలు పెట్టండి. ఖచ్చితంగా. భూతనాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నమస్తే మేడం. నమస్తే నన్ను చక్కటి మీ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూకి పిలిచినందుకు మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు స్వామి, ఎందుకంటే అయ్యప్ప స్వాములు స్వయంగా మా స్టూడియోకి రావడము మేమే మీకు ధన్యవాదాలు చెప్తున్నాము మనస్ఫూర్తిగా కూడా. మనదంతా అయ్యప్ప ఆజ్ఞ.
ఎందుకంటే ఆయన అందరు కూడా అయ్యప్ప భజనల కోసము, అయ్యప్ప కీర్తనల కోసము, అయ్యప్ప పడి పూజల దగ్గరికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కొంతమందికి అయ్యప్ప స్వామి రాసి పెట్టి ఉంటాడంట. అవును కరెక్ట్, అది వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తాడంట. అయ్యప్ప స్వామి పడి పూజలు ఉమ్, కార్తీక మాసంలో ఉమ్, 41 రోజులు 50 రోజులు మాత్రమే జరుగుతాయి, అవును. ప్రతి సంవత్సరం ఉండదు. అందులో మనం వెళ్ళి ఒక పడి పూజలో కూర్చోవడం అంటే ఉమ్. ఆయన పిలిపించుకొని మిమ్మల్ని చూడాలరా నేను రండి నా పూజలో కూర్చోండి అని పిలిపించుకుంటే మనం వెళ్తాం. అలాంటిది ఈ రోజు మా స్టూడియోకి అయ్యప్పని పిలిపించాడు. ఇప్పుడు మేము అదృష్టవంతులేం కదా స్వామి. అంత అయ్యప్ప ఆజ్ఞ, అందుకే. అందుకే ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగింది. అయ్యప్ప కూడా ఇక్కడికి రప్పించాడని మేము అనుకుంటున్నాం అంతే, స్వామి. అంతే స్వామి. ఇప్పుడు మీ గురించి మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం స్వామి. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప భక్తి భజనలలో మీరు ఎంతో ఫేమ్ సంపాదించుకున్నారు. అవును స్వామి. అంటే మీరు మీకు ఎంత వయసు ఉన్నప్పటి నుంచి మీరు మాలేయడం మొదలెట్టారు సార్? నేను వచ్చేసి స్వామి 17 నా ఏజ్ 17 ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన అయ్యప్ప మాల వేయడము. నేను యాక్చువల్గా పుట్టి పెరిగింది అంబర్పేటలో. ఓకే. నా స్టడీస్ వచ్చేసి అంతా అంబర్పేటే. నా కాలేజ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్. సో నాకు అయ్యప్ప మాల వేసే వరకు నాకు పాడతా అని, నా వాయిస్ బాగుంటది అని చెప్పి ఎప్పుడు తెలియదు నాకు. స్కూల్లో చిన్న అడపదడప అంత్యాక్షరి ప్రోగ్రామ్స్ అయితే అట్లా చేస్తుండే. అప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు, ఎవరు కూడా అంత ఏం సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసుకొని ఆధ్యాత్మికంగా మా గురుస్వాములు, మా నాన్న కూడా గురుస్వామి నాకు, మా నాన్ననే. నాన్న ఫస్ట్ వేయడం, తర్వాత నేను నాన్నని చూసి వేయడము, అందరం కలిసి పూజలకు వెళ్ళేది. పూజలకు వెళ్ళగానే అక్కడ చూసి అంతా అసలు ఏంటిది ఇంత బాగుంది, పూజ ఏంటి, ఈ 18 మెట్లు వెలిగేయడం ఏంటి, ఈ పాటలు ఏంటి అని చెప్పేసి రోమాలు నిక్కబడుచుకొని కొన్ని గూస్ బంప్ మూమెంట్స్ వచ్చినాయి అనమాట. అయ్యప్ప పూజలకు వెళ్ళి చూడడము, అసలు హడావిడి, స్వాములు, వాళ్ళ పనులు, వాళ్ళు వంటలు చేయడము, అలంకరణ చాలా బాగా అనిపించింది. నేను కూడా పాడదాం పాట అని ఇంట్లో ట్రై చేసిన 2-3 టైమ్స్. బాగానే అనిపించింది. అమ్మ వాళ్ళు ఇంట్లో, నాన్న అరే బాగా పాడుతున్నావు, ట్రై చేయకపోయినావు బయట స్వాముల దగ్గర అంటే అడిగినాను. అడిగితే ఎవరు ఇవ్వలేదు నాకు మైక్. అరే బాబు ఏం పాడతాడు, వాళ్ళు భజన మండలి వాళ్ళు, అంటే ఫస్ట్ టైం కదా తనకి అలవాట్లేదు, ఏం పాడతారు అని వాళ్ళది కూడా తప్పు పట్టలేము. వాళ్ళది ఏంటంటే భజన మండలి ఒక దగ్గరికి వెళ్ళిందంటే ఒక 200 మంది వాళ్ళని చూడడానికి వస్తారు. అవును. సో అతను వేరే బయట అతనికి మైక్ ఇస్తుండని చెప్పి పబ్లిక్ కి తెలియదు. అవును. వీళ్ళ భజన మండలి అతనే కావచ్చు పాడేది మరి అని అనుకుంటారు. అనుకోని నేను పాడితే ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళ భజన మండలి చెడ్డ పేరు వస్తుంది. అరే వాళ్ళు ఏందా పిల్లగాడితో పాడిపించారు, అసలు ఏం పాడి. సో వాళ్ళు భయపడి ఇవ్వలేరు. చాలా రోజులు ట్రై చేసిన, స్వామి గురుస్వామి పాడితే ఒక్క పాట ఇవ్వండి స్వామి, బాలేకుంటే మళ్ళీ బాడా స్వామి అంటే కూడా ఇవ్వలేరు. రత్నానగర్ లో నరసింగ్ గురుస్వామి అని మాతో మాలేసి డైలీ ఉంటుండే, వాళ్ళ భజన మండలి ఉంటుండే అప్పట్లో. సో ఆ స్వామి అరే దాస్వామి ఊరికే పాపం ఏం అడుగుతావు, పాడు, నువ్వు మంచిగా వాడినా పాడకున్నా నేను సంతోషం అయితే అని మైక్ ఇచ్చిండు. ఫస్ట్ టైం అయ్యప్ప దేవైనమా సాంగ్ పాడినాను. ఒకసారి మా కోసం మరి ఫస్ట్ టైం పాడారు కదా స్వామి, ఇప్పుడు మాకు కూడా మీరు ఫస్ట్ టైం పాడిన ఆ పాటని మాకు వినిపించండి స్వామి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ జీవ గంభీర శబరి గిరి శిఖర గణయోగ ముద్రాయ నమః, పరమాణు తృతయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఇలా ఉంటది. చాలా చక్కగా పాడారు స్వామి. ఇలా పాడగానే గురుస్వామి అసలు షాక్ అయిపోయారు. మేబీ అయ్యప్ప నాలో ఆవించి పాడిపించిరేమో తెలియదు కానీ, ఏంటి స్వామి నీ ఏజ్ ఏంటి, నువ్వు పాడే పాట ఏంటి, ఎవరు కూడా ఈ పాట సెలెక్ట్ చేసుకోరు, గమకాలు హెచ్చు తగ్గులు శృతులు చాలా వేరుంటాయి, కానీ మీకు అన్ని పర్ఫెక్ట్ వచ్చినాయని చెప్పి వారు సపోర్ట్ చేసిరు. వారు సపోర్ట్ చేసి వారి వెంట అప్పుడప్పుడు భజనలకు పిలవడము, మైక్ ఇవ్వడము. ఇప్పుడు భజనలలో పాల్గొంటున్నారు, ఏం చక్కగా అంత అయ్యప్ప ఆజ్ఞ. సో అట్లా 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 నన్ను సొంతంగా భజన మండలి కానీ ఒకటి విన్నాము స్వామి, ఎందుకంటే మీ గురించి కూడా మరి ఇన్ని భజనలల్లో మీరు పాల్గొంటున్నారు. యాక్చువల్ గా అయ్యప్ప భజనలకి వెళ్లే వాళ్ళు ఎంతో కొంత ఆశించి వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు రూపాయి కూడా తీసుకోకుండా, రూపాయి కూడా ఆశించకుండా మీరు భజనలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు ఎందుకు స్వామి మీరు అలా అంటే? ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏంటి, ఫస్ట్ మా పాట పాడేది నాకు తెలియదు. ఎప్పుడు నేను పాట పాడగలుగుతానని చెప్పిన అయ్యప్ప మాల వేసుకున్న తర్వాతనే. నా మెడలో అయ్యప్ప పడ్డాకనే నాకు కంఠం లేచింది. ఆయన ఇచ్చిన వరం ఇది.
ఆయన కోసం నేను పాటలు పాడి 2 రూపాయలు సంపాదించుకుంటే బాగుండదు అది. ఆయనకి అంకితం ఆయనకి అంకితం చేసేసిన అట్లా కాబట్టి నేను కానీ అది అదృష్టం కూడా స్వామి. అంతే స్వామి, అది అదృష్టం కూడా. 100 మంది మన ఇంట్లోనే 10 మంది చుట్టాలు ఉంటారు స్వామి, అందరికి రాదు పాట ఉమ్. పాడలేము. అది నిజం, అది ఇప్పుడు నేను ఒక్క సంవత్సరం 41 రోజులు దీక్ష చేస్తే 56 భజనలు చేస్తా, 58 భజనలు, 56, 58 ప్రతి ఇయర్. లాస్ట్ ఇయర్ 56, ఇప్పుడు 58 బుకింగ్స్ అయినాయి. ఇంకా ఒక 2-3 డేట్లు ఖాళీ ఉన్నాయి, అవి ఫుల్ అయితే 60, మళ్ళీ 60. కానీ ఇంత చేసినా గానీ నేను 1 రూపీ కూడా ఇంతవరకు తీసుకోలే. నా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వాళ్ళ జాబ్ వృత్తి అదే, నాకు సౌండ్ పెడతాడు. ఈ ఆర్టిస్టులు వాళ్ళు లేనిది నేను లేను, వాళ్ళు కరెక్ట్ పెట్టి కరెక్ట్ నా సౌండ్ పెడితేనే వాళ్ళు మంచిగా ప్రోగ్రామ్స్ వాయిస్తే ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ నా గొంతుతోటి నాది. మరి వాళ్ళకి ఎలా స్వామి, వాళ్ళ జాబే అది కదా. అవును స్వామి, వాళ్ళకి మందం పేమెంట్స్ తీసేసుకుంటారు అంతే. ఇప్పుడు ఒక సపోజ్ గా బయట ఒక వేరే వాళ్ళు 20, 22 అట్లా తీసుకుంటారు అనుకోండి, నేను 17 తీసుకొని వీళ్ళందరికి పేమెంట్స్ ఇప్పించేస్తాను. నేను ఫ్రీ, మీది ఫ్రీ, నేను ఫ్రీ. బయటికి ఎంత దూరం ఉన్నా నా జోబుల నుంచి అయ్యప్ప ఖచ్చితంగా మిమ్మల్ని ఎంతో ఇష్టపడతా ఉంటారు ప్రతి. అందుకే స్వామి నన్ను ఖాళీ ఉంచట్లేడు అయ్యప్ప, నా గొంతెట్లో చూడండి మీరే. అందుకే పొద్దున నైట్ అసలు. ఇంకోటి ఏంటంటే నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, చిట్ ఫండ్స్ అవి ఇవి, డైలీ ఫైనాన్స్ అన్నట్టు బిజినెస్లు ఉన్నాయి. అందులో అయ్యప్ప నాకు కనికరిస్తుండు. ఇంకా అయ్యప్ప స్వామి పైన తీసుకునే అవసరం కూడా నాకు లేదు, వెల్ సెటిల్డ్. ఆయననే నేను ఫస్ట్ టైం మాలేసినప్పటి నుంచి ఇప్పుడు 15వ ప్రతి ఒక్క మెట్టు నన్ను జీవితంలో ఎక్కించుకుంటాను వచ్చింది, కానీ ఎక్కడ దింపలేడు అయ్యప్ప. ఇంకొక 3 అయితే 18 మెట్లు ఆల్రెడీ అయిపోవాలి స్వామి, కానీ కొన్ని బ్రేక్స్. ఇప్పుడు 15 సార్లు మీరు మాలేశారు కదా స్వామి. కొన్ని విషయాలు ప్రజలకు తెలియడానికి నేను అడుగుదాం అనుకుంటున్నాను స్వామి. ఇప్పుడు కన్యాస్వామి నుంచి మొదలుకుంటే మళ్ళీ గురుస్వామి 18 సార్ల వరకు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వామి అని పేర్లు పెడుతూ ఉంటారు కదా స్వామి. చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే 5వసారి అయిపోగానే గురుస్వామి అంటారు అని అన్నారు. మరి 18వ సారి వేసిన ఆ స్వామిని ఏమంటారు? 18 సంవత్సరాల తర్వాత వేసుకునే ఆ స్వాములను ఏమంటారు స్వామి? ఏదైనా ఉందంటారా ప్రత్యేకంగా? మొదటి స్వామి పేరు కన్నె. అవును, కన్నెకి గుర్తు బాణం. అవును స్వామి, బాణం. 2వ స్వామి కత్తి, 3వ స్వామి గంట, 4వ స్వామి గద, 5వ స్వామి పేరుగురు అంటారు, చిన్న గురుస్వామి. ఆయనకి విల్లు బాణం 2 ఉంటాయి. అవును అవును. గురుస్వామి అంటే మనం పేరుకే గురుస్వామి, కానీ 6th కి 7th కి 8th 9th 10th అట్లా 18th వరకు ఎవ్రీ గురుస్వామికి ఎవ్రీ సింబల్, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సింబల్ ఉంటది. ఒకరికి కొబ్బరికాయ ఉంటది, ఒకరికి చక్రం ఉంటది, ఒకరికి త్రిశూలం ఉంటది, ఒకరికి జ్యోతి ఉంటది. అట్లా 18th కి అవన్నిటి అర్థం ఏంటి స్వామి? ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తుంది కదా. 18 సంవత్సరాలకి 18 గుర్తులు, 18 మెట్లు, 18 దేవతలు. ఓహో, 18 దేవతలు. మనం 18 సంవత్సరాలు లేచే ప్రతి ఒక్క గురుస్వామికి ఒక్కొక్క గుర్తు అట్లా అప్పట్లో రాసి పెట్టుండే అనమాట. సో 18 మెట్లకి 18 దేవుళ్ళు, అట్లానే 18 సంవత్సరాలు స్వాములకి అయ్యప్ప స్వాములకి ప్రతి సంవత్సరం ఒక గుర్తు, కన్యస్వామి అని పేర్లు అట్లా ఉంటాయి. 18 కంటిన్యూగా నారికేల స్వామి అని, నాగాభరణ స్వామి అని, పద్మస్వామి అని ఇలా అన్ని ఉంటాయి. 18వ వచ్చేసి నారికేల స్వామి. 18వ మాల వేసిన వాళ్ళు కొబ్బరి చెట్టు అడుగుదామని అనుకున్నా. నారికేల స్వామి అవుతారు కదా, అక్కడ తీసుకెళ్లి భస్మాకులంలో పెడతారు అనమాట. 18వ సంవత్సరం అయింది కాబట్టి అక్కడ వాళ్ళ గుర్తుగా అయ్యప్ప స్వామి దగ్గర ఒకటి మనం చెట్టు, మన పేరు పైన ఒక చెట్టు అక్కడ 18వ సారి పూర్తయింది కాబట్టి స్వామి అని అక్కడ ఆయన గుర్తించడానికి అక్కడ పెట్టేస్తారు, నారికేల స్వామి అంటారు. మళ్ళీ 18 తర్వాత ఏమవుతుందంటే 18 స్టెప్స్ కంప్లీట్, 18 ఇయర్స్ కంప్లీట్. సో ఆ స్వామి మళ్ళీ ఫస్ట్ కే వస్తారు, కానీ కన్నే స్వామి అన్నారు. ఓకే, గురు కన్నే అంటారు. 18 సంవత్సరాలు పూర్తయినాక మళ్ళీ ఆ స్వామి మొదటికే వస్తారు, కానీ కన్నే అన్నారు. ఫస్ట్ టైం కన్నే స్వామికి వేసిన ప్రిఫరెన్స్ లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు రాదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి కన్యస్వామి ప్రియుడు. మాలికాయపురత్తమ మంజుమాత అని అయ్యప్ప పక్కన ఉంటది. ఆమె మహిషి ఉండే రాక్షసి. ఆమెను సంహరించిన తర్వాత శాప విమోచనం పొంది మాలికాయపురత్తమ అయింది. అయినప్పుడు అయ్యప్పని అడుగుతది. అయ్యప్పని చూసి మన్మోహం అసలు మైండ్ అంతా పోయి ఆమె, అరే అయ్యప్ప నిన్ను పెళ్లి చేసుకుంటా నేను, నువ్వు అంటే ఆయన అనేస్తాడు, నేను 12 ఏళ్ల బ్రహ్మచారిని, నేను వచ్చిన కారణం వేరు, నా జన్మ కారణం అయిపోయింది, నేను కాకపోతే నువ్వు అడిగినా కాబట్టి నీకు మాట ఇస్తా. నా గుడికి ఎప్పుడైతే కన్యస్వాములు రారో ఆ రోజు
నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. అప్పటి వరకు నన్ను వచ్చే భక్తుల్ని వాళ్ళ బాధలన్నీ నువ్వు కూడా ఒక అమ్మవారిలాగా నా పక్క నుండి తీర్చు అని చెప్తాడనమాట. పెళ్లి కాని వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్తే నాకే పెళ్లి కాలేదు, మీరు అట్లా ఉండద్దు, మీకు పెళ్లి కావాలని చెప్పి అమ్మవారు పెళ్లి కాని స్వాముల్ని ఆశీర్వదిస్తుంది. ఆ పేరుంది అమ్మవారు మాలికాపురత్తమ్మ మంజుమాత. ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళు ప్రతి ఇయర్ కూడా కొన్ని వేల లక్షల మంది కన్యాస్వాములు అక్కడికి వెళ్తూనే ఉంటారు. అమ్మవారి కోరిక మాత్రం నెరవేరట్లేదు. అది నెరవేరుతుంది ఉంది, కలియుగాంతంలో నెరవేరుతుంది అని చెప్పి అంటారు, కానీ మనకు తెలియదు. కానీ ఈ సంవత్సరం 10,000 వస్తే వచ్చే సంవత్సరం 1,00,000 వస్తారు, తర్వాత 2 లక్షలు, అంతే పెరుగుతూనే ఉంటది. అక్కడ విల్లు గుస్తారు అనమాట, గుర్తుగా బాణం. అవును, ఆ బాణాలు ఎప్పుడు వెళ్ళినా లక్షలలోనే ఉంటాయి అవి. జ్యోతి తర్వాత రోజు ఈవినింగ్ 15th ఈవినింగ్ మాలికాపురత్తమ్మని ఒక ఏనుగు పైన కూర్చోబెట్టి శరణ్ కుత్తికి తీసుకొస్తారు. దాన్ని శరణ్ కుత్తి అంటారు, బాణాలు మనం కూర్చే బాణాలు. అక్కడికి తీసుకొచ్చి చూపిస్తారు ఆమె. కన్యస్వాములు వచ్చిరా చూడమని లిటరల్లీ చెప్తున్నా, మన కళ్ళ ముందు ఏనుగు ఏడుస్తుంది. అది రియల్ గా కళ్ళలోంచి వాటర్ ఏనుగు ఖచ్చితంగా ఆడితే ఏనుగును ఒక 5 minutes అక్కడ వదిలేస్తారు. అది కూర్చొని బాణాలను చూసి ఏడ్చి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అందరు చూడొచ్చు, అది అంత బాగుంటది. అసలు మనం కేరళలో అయ్యప్ప శబరిమల దగ్గర చూసే సన్నివేశాలు బయట ఎక్కడ కూడా కనిపించవు. ఆభరణాలు తెచ్చేటప్పుడు గద్ద గాని, పైన గరుడ పక్షి, విష్ణుమూర్తి వాహనం ఉంటది. పందల రాజ్యం అని అయ్యప్ప పుట్టిన ఊరు. అక్కడ 3 రోజుల ముందు, జ్యోతికి 3 రోజుల ముందు ఒక 90 kilometers ఉంటది అది. అక్కడ ఆభరణాలు అయ్యప్పకి అప్పట్లో పందల రాజు చేపించిన ఆభరణాలు పట్టాభిషేకం కోసం చేపిస్తారు. అవి ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. సో అవి బయటికి తీసి మేళాలు తాళాలు కొడుతూ 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 గరుత్మంతుడు ఎప్పుడు వస్తాడో, ఆయన ఆజ్ఞ ఎప్పుడు వస్తుందో అప్పుడు కదులుతారు. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ. అంటే ఇప్పుడు నిజంగా గరుడ పక్షి కనిపిస్తుంది? ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు యూట్యూబ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. శబరిమలై ఈగల్ అని కొడితే ఇంగ్లీష్ లో వస్తుంది, తెలుగులో శబరిమల గరుడ పక్షి అనుకుంటున్నా వస్తుంది. చాలా వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పటికీ స్వాములను పూజిస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ప్రతి ఒక్క గుడికి వెళ్తున్నాము. కల్లో రావడము, కల్లో కనిపించడము, లేకపోతే ఒంటి మీద కన్నా ఆవహించడము చూసాము. కానీ పురాణాలు చెప్పిన రీతిగా నిజంగా గరుడ పక్షి రావడము, ఏనుగు ఏడవడము అనేది కేవలం అయ్యప్ప స్వామి అక్కడ శబరిలోనే సాధ్యమేమో అనుకుంటున్నాం. అంతే స్వామి, మేము చూసింది చెప్తున్నాము. అంటే వేరే దేవుళ్ళని కూడా కాదు, కానీ మేము వెళ్ళేది ఆ పుణ్యక్షేత్రానికి కాబట్టి మేము ఎక్కడ చూడని కొన్ని అద్భుతాలు అసలు మనుషులకి ఎక్కడ కూడా కనిపించవు. అవి గరుత్మంతుడు రావడం ఏంది, అసలు 3 రోజులు ఉంటాడు స్వామి వాళ్ళతోటి. 3 రోజులు 3 days. మీరు ఎప్పుడైనా కింద ఆభరణాలు చూడండి, పైన గరుత్మంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఒక్కరోజు జ్యోతి రోజు సాయంత్రము 5:30 సమయంలో ఆభరణాలు అయ్యప్ప టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు డోర్స్ క్లోజ్ చేసి ఆభరణాలు అయ్యప్పకి వేస్తారు. వేసిన తర్వాత 6:45 or 6:50 అప్పుడు డోర్స్ తీసి పెద్ద హారతి అయ్యప్పకి ఇస్తారు. సో ఎప్పుడైతే ఆభరణాలు లోపలికి వెళ్ళిపోతాయో గరుత్మంతుడు కనిపించండి, మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు ఆభరణాలు ఆఫ్టర్ జ్యోతి 16th ఏమో తీస్తారు. ఒక రోజు దర్శనం ఉంటుంది 15th మేబీ 15 జ్యోతి వస్తే 16 తీస్తారు, 14th అయితే 15 తీస్తారు. ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్తారు. సేమ్ అదే నడుచుకుంటా 90 kilometers వెళ్తారు. మళ్ళీ వాళ్ళతో ఉంటది, మళ్ళీ ఉంటది, మళ్ళీ లోపలికి వెళ్ళే వరకు ఉంటది. ఒక్కసారి లోపల అయ్యప్ప దగ్గర ఆభరణాలు వెళ్ళిపోయినాయంటే మళ్ళీ గరుత్మంతుడు కనిపి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అది ఎందుకంటే కూడా స్వామి చాలా అంటే చాలా పవిత్రంగా ఉండాలి అయ్యప్ప మాలకి అని చెప్పేసి నిష్ఠతో కూడుకున్న పూజలు కాబట్టి ఇలాంటి పూజలకి, ఇలాంటి అయ్యప్ప స్వామి కీర్తనలకి మీరు భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. స్వయంగా మీరు ఏమన్నా అయ్యప్ప కోసము మీరు రాసిన పాట కానీ మీరు పాడిన పాటలు ఏమన్నా ఉన్నాయా? ఉంది స్వామి, ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ సొంతంగా ఎందుకో అందరూ రాస్తున్నారు పాట, నాకు కూడా రాస్తే బాగుంటది అని చెప్పి ఆలోచించినాను. ఆలోచిస్తే నాకు ఒక ఐడియా తట్టింది. ఇప్పుడు అప్పటి నుంచి అదే స్టోరీ చెప్తున్నాను. అది పాట నాకు రాదు, తెలియదు, సంగీతం తెలియదు, ఏం తెలియదు, కానీ అయ్యప్ప మాలయంగానే నాకు పాట దేవుడిచ్చే వరం. సో ఆయన వరం ఇచ్చింది కాబట్టి దానిపైన పాట రాద్దామని నాకు ఆలోచన వచ్చింది. దానిపైన పాట రాసిన ఖచ్చితంగా పాడి వినిపిస్తాను. అందరికి దొరికే భాగ్యం కాదు కాబట్టి ఇది ఫస్ట్ అట్లా స్టార్ట్ చేసిన అనమాట. ఎవరికైనా దొరుకునా ఈ భాగ్యము, నీ గాన సేవ చేస్తూ నా జన్మధన్యము,
ఎందరికీ దొరికెనయ్య ఈ వరము, నేనెన్నటికీ తీర్చలేను నీ రుణము. అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణమయ్యప్ప. ఇదొక లైన్. నాకు సంగీతం రాదు, తెలియదు కాబట్టి అయినా పాడగలుగుతున్నాను. సంగీతం రాదు తెలియదని కాదు, ఎంత చక్కగా పాడుతున్నారు స్వామి. దానిపైన కూడా ఒక లైన్ రాసినాను, సేమ్ అదే సాంగ్ లో ఫస్ట్ చరణం ఉంటది. పాడు. రాగాలే రాని రావు స్వామి, తాళాలే తెలియనైతి స్వామి, నిండు గుండెతో నిన్ను పూజించానయ్యప్ప, అందుకేనేమో నన్ను కనికరించినావు అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణం అయ్యప్ప. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ జన్మలోని దివ్యవరము, ఇంకొక్క జన్మంటూ ఉంటేనా అయ్యప్ప, మళ్ళీ నీ గాయకుడై పుట్టించు స్వామి అయ్యప్ప. ఇట్లా రాసిన అనమాట. స్వామి అయ్యప్ప చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఒక భక్తుడు అయ్యప్ప కోసం ఏం చేయగలడు అనేది కూడా, ఎందుకంటే అది అందరికీ అదృష్టము రాదు. ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ కూడా బయట కూడా పాడుతున్న వాళ్ళకి ఆ స్వరం అందరికి కొందరికే అదృష్టం ఇస్తాడు. అందులో మీకు అయ్యప్ప కోసం రాసుకునే అదృష్టం ఇచ్చారు, పాడే అదృష్టం కూడా ఇచ్చారు. ఇంకా చూస్తున్నా స్వామి, ఇంకా రాయాలి, ఖచ్చితంగా రాస్తారు స్వామి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి, మరి ఎన్ని భజనలలో పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం కూడా మీరు. ఎక్కువగా మీరు పాడే ఆ పాట, అయ్యప్ప స్వామి పాట ఒకసారి మాకు వినిపించండి స్వామి. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి స్వామి, మా అయ్యప్ప అనగానే యేసుదాసు గారు గుర్తొస్తారు. ఓకే. కేరళ. ఆయన దగ్గర హరివరాసనం పాడంది అయ్యప్ప పడుకోడు, డైలీ ఆయనే పాడాలి, ఆయన వాయిస్ ఉంటుంది. అయితే మేము పంబ దగ్గర, అసలు చెప్పాలంటే ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు ఎక్కడ వేసుకున్న ఆయన ఫస్ట్ పాటలు వినిపించేవి ఆయనవి. మేము శబరిమలకి వెళ్ళిన పంబ దగ్గర స్నానం చేసిన, దర్శనం చేసుకుని మొత్తం ఆయనవే నడుస్తాయి. సో ఆయనని చూసే మేము అరే పాడాలి అసలు అయ్యప్ప స్వాములు ఇంత అందంగా ఉంటాయని చెప్పి యేసుదాసు గారిని చూసిన తర్వాతనే తెలిసింది మాకు. నాకు చాలా ఇష్టమైన పాట, కార్తీక మాసములో నీ వ్రతమును బూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప. కార్తీక మాసములో నీ వ్రతమును బూనుకొని, కార్తీక మాసములో నీ వ్రతమును బూనుకొని. ఈ సాంగ్ చాలా ఇష్టము. కానీ ఏది ఏమైనప్పటికీ స్వామి, నిజంగా అయ్యప్ప స్వామి ఆ భజనలు, కీర్తనలు, ఆ పాటలు పాడుతూ సాయంత్రము ఉదయము ఆ పూజలలో ఉంటుంటే ఆ ఇది వేరు. అసలు ఆ వైబ్రేషన్స్ కావచ్చు, ఆ ప్రశాంతత కావచ్చు, అన్ని మైమర్చిపోతాయి. మాలకున్న మైమాన్వితం ఏందో చెప్తా స్వామి. కార్తీక మాసంలో ఫస్ట్ మెడలో మాల పడగానే మీకు కాళ్ళు మొక్కే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మీకు చేతులెట్టి దండం పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అది మనిషిని చూసి కాదు, మెడలో ఉన్న అయ్యప్పని చూసి ఆ భక్తి అయ్యప్ప స్వామి లాగా భావిస్తారు. ఇప్పుడు మన కాళ్ళు, అయ్యప్ప స్వాముల కాళ్ళు మొక్కడానికి వస్తారు కొంతమంది, కొంతమంది దీవిస్తారు. విద్యాప్రాప్తిరస్తు, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. కానీ అర్హత లేదు మనకి, అట్లా దీవించకూడదు. మన మెడలో ఉండే అయ్యప్పని చూసి మొక్కుతారు వాళ్ళు. నువ్వు మాల తీస్తే నేను మొక్కరు కదా స్వామి. సో మనకు దీవించే అర్హత కూడా లేదు. దీవించే వాళ్ళు ఎవరంటే గురుస్వాములు, పెద్ద ఏజ్ వాళ్ళు దీవించవచ్చు, తప్పులేదు. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు దీవించకూడదు. అయ్యప్ప స్వామి మెడలో ఉన్న స్వామిని పట్టుకొని వాళ్ళు కాళ్ళు మొక్కేటప్పుడు, అయ్యప్ప నిన్ను చూసి నా కాళ్ళు మొక్కుతున్నారు, వాళ్ళ వరాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ బాధలన్నీ తీర్చు స్వామి అని మనసులో అనుకోవాలి. కానీ దీవించే అర్హత లేదు అన్నమాట. ఒక్కసారి మనం మాల తీస్తే ఎవరు కూడా దండం పెట్టే వాళ్ళు కనిపించరు, ఎవరు పెట్టరు కూడా స్వామి. ఎదురుగా వచ్చినా కానీ కనీసం నమస్తే అని కూడా ఎవరేం చెప్పరు. కానీ ఆ మాల ధరించిన మరుక్షణమే అక్కడే గుళ్ళోనే
చాలా మంది భక్తులు కూడా ఆ ఇది వచ్చేస్తుంది స్వామి, ఎదురుగున్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అంతే, ఇంకా అయ్యప్ప అనే వస్తుంది తప్ప ఇంకో మాట రాదు అక్కడ. అంతే స్వామి. అంటే అయ్యప్పకున్న మహిమ అది. మహిమ అంతే స్వామి. వాస్తవంగా చెప్పాలంటే ఒక మనిషికి విలువ ఉమ్, ఇప్పుడు నార్మల్ గా మాల లేనప్పుడు స్వామి, నార్మల్ గా చెప్తున్న బయట జీవితము, డబ్బున్నోడికి విలువ ఉంటది, లేకుంటే ప్రేమ, కొంతమంది క్లోజ్ ఉంటే ప్రేమ ఉన్నోడికి విలువ ఉంటది, స్వామి. ఆ రెండు ఉన్నోడికి విలువ ఉంటది. అయ్యప్ప స్వామి మాలలో ఉమ్, కులం లేదు, ఉమ్, మతం లేదు, ఉమ్. జాతి భేదము లేదు, ఉమ్, అంటరానితనం అవును. లేదు. అవును ఎవరైనా కాళ్ళు ఎవరిదైనా మొక్కాల్సిందే అయ్యప్పలు. అవును ఒక స్వామి ఇప్పుడు బండి మీద వెళ్తుంటే ఇంకో స్వామి కనిపిస్తాడు, అయ్యప్ప స్వామి శరణం అంటాము. ఖచ్చితంగా స్వామి. ఎందుకంటే ఆయనలో అయ్యప్ప నాలో అయ్యప్ప ఉన్నాడు కాబట్టి. అవును. సో ఇట్లాంటిది మనకి ఎక్కడ కనిపించదు స్వామి. ఒక చిన్న విషయం స్వామి, కన్యస్వాములు ఉన్నారు కదా స్వామి, ఇప్పుడు కన్యస్వాములకి స్వయాన అయ్యప్పే అంటారు. అవును, అంటే ఏంటి స్వామి అదే అసలు స్వామి, అయ్యప్ప వాళ్ళకి ఇచ్చిన వరం? ఇంపార్టెన్స్ అలా ఉంటది. ఆ, అంటే ఆ వాళ్ళలో అయ్యప్ప ఖచ్చితంగా ఉంటాడు అని అంటారు కూడా, వైబ్స్ అనేటివి వాళ్ళలో ఉంటాయి ఖచ్చితంగా కన్యస్వాములకి ఉండే అంటారు. స్వామి ఉంటాయి ఖచ్చితంగా. కన్యస్వామి లాగా మాల వేయడము పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆ అదృష్టం దొరికి ఎంతో వేల మంది మాల వేయాలి పోవాలనుకుంటారు స్వామి, పోలేరు. అవును, అవును స్వామి. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ 10 సార్లు 7 సార్లు 8 సార్లు సివిల్లో వేయొచ్చారు. ఆయన అనుగ్రహం ఉండాలి ఉంటేనే కదా స్వామి. ఉంటేనే. కన్యస్వామి ఫస్ట్ టైం మాల వేసినప్పుడు ఏమీ తెలియదు ఆ స్వామికి. చక్కగా కూర్చోబెట్టుకొని ఒక గురుస్వామి, ఒక తండ్రి తల్లి అయిపోయి ఆయననే స్వామి ఇలా ఉండాలి ఇలా ఇలా అని చెప్తారు. ఆయనలో అయ్యప్పని చూసుకుంటారు. ఎందుకంటే అయ్యప్ప ఇంపార్టెన్స్ అంత ఇచ్చిండు. మీరు రానప్పుడు మాలిక పురుత్తమ్మని పెళ్లి చేసుకుంటా, ఇదంతా స్టోరీ ఉంది కదా. సో అయ్యప్పని కన్యస్వామిని సాక్షాత్తుగా అయ్యప్ప లాగానే భావించి చాలా ముద్దుగా సొంత కొడుకుల్లాగా ట్రీట్ చేస్తారు గురుస్వాములు. తల్లిదండ్రులను వదిలేసి గురుస్వామి దగ్గర ఉంటారు కాబట్టి గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని అందుకే అంటారనమాట. సో కన్యస్వామి ఇంపార్టెన్స్ చాలా మహిమాన్వితము. ఒకసారి లైఫ్ లో వచ్చిందంటే మళ్ళీ రాదు అది. అయ్యప్పని ఇంకొక విషయం స్వామి ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో స్వామి అంటే మాలేసినప్పుడు, అయ్యప్ప మాలేసినప్పుడు ఇంట్లోనే పీఠం పెట్టాలి అని అంటున్నారు కొంతమంది స్వాములు చెప్తున్నారు ఇంట్లో. ఎందుకంటే కుటుంబం కోసం, కుటుంబ క్షేమం కోసము అయ్యప్పను మాలాధారణగా మనం పాటిస్తున్నప్పుడు ఇప్పుడు ఫ్యామిలీలోనే అంటే ఇంట్లోనే పీఠం పెట్టడం కరెక్ట్ అని కొంతమంది స్వాములు చెప్తున్నారు. మరి ఇంట్లో పీఠం పెడితే కొన్ని సమస్యలు ఉంటాయి అని అంటారు. అంటే ఇంట్లో లేడీస్ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటారు. మరి ఇంట్లో పీఠం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు స్వామి? ఇప్పుడు స్వామి ఎవరిది తప్పు పట్టలేము, ఎవరిది కరెక్ట్ అనలేము మనము. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్. అవును స్వామి. ఒక స్వామి ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక సన్నిధానం కట్టించేసిన, నాతో పాటు ఒక 10 మంది అయ్యప్పలు ఉంటారు, అందరం కలిసి ఉంటాం. ఇంకో స్వామి ఉంటాడు, ఏం తెలియదు ఆయనకి ఎట్లా వేయాలి, గురుస్వాములు దొరకరు, ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే మా సంసారమే చేసిన ఇంట్లోన సన్నిధానం పెట్టి ఉంటూ సాములను పాట ఉంది. అదే ఒకసారి పాడండి స్వామి. సంసారం చేసిన ఇల్లు సన్నిధానంకి పనికిరాదు అని చెప్పి చెప్తుంటారు. ఓకే. కపుల్స్ గానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ గానీ ఉన్న ఇల్లు అది పనికిరాదని చెప్తుంటారు. మనకి ఒక సపరేట్ రూమ్ కనుక ఉండి మన గడప వేరుంటే, ఒకటే ఫ్లోర్ ఉంది అనుకోండి ఒక ఇల్లు, అందులో కపుల్స్ ఉంటారు, పక్కన వేరే గడప ఉంది, ఆ గడపలో మనం ఖాళీ రూమ్ ఉందంటే అక్కడ పీఠం పెట్టుకోవచ్చు. మీరు హాల్లో కానీ బెడ్రూమ్స్ లో కానీ పెట్టలేరు. లేదు పూజా రూమ్ ఉందంటే సపరేట్ పూజా రూమ్ లో పెట్టుకొని అక్కడనే ఉండడం, అక్కడనే తిని పడుకోవడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒకవేళ లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో పెట్టుకొని పీఠం అట్లా ఉన్నారంటే ఒకవేళ ఆ స్వామి అయినా 5 రోజులు వెళ్ళిపోవాలి బయటికి, ఉండకూడదు ఇంట్లో, ఒకటే గడపలో ఉండద్దు. లేదంటే ఈ స్వామి అయినా వెళ్ళాలి. ఈ స్వామి వెళ్ళే ఆప్షన్ ఉండదు, పీఠంని వదిలి వెళ్ళలేరు. డైలీ దీపారాధన పూజలు కావాల్సిందే కాబట్టి ఇది అన్నమాట. ఖచ్చితంగా ఇది పాటించాల్సింది ఎవరైనా. అందుకే నేను ఇంట్లో పెట్టుకోవడం అని ఎందుకు వద్దు అంటారు చాలా మంది అంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి అంటుముట్టు అవి ఉంటాయి. సపరేట్ ఏదైనా పూజ రూమ్ అట్లా ఇట్లా ఏదైనా చూసుకొని పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్నట్టుగా అట్లా ఉంటుంది. ఇంకా ఎందుకంటే చాలా మంది, కొంతమంది ఏమో అలా చెప్తున్నారు, కొంతమంది ఇలా చెప్తున్నారు. సన్నిధానం ఇస్ నథింగ్ బట్ టెంపుల్ స్వామి. మాకు శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి ఎంతనో ఇంట్లో సన్నిధానం అంతే.
అంత ఎందుకంటే అక్కడ ఒక్కసారి చూస్తాం అయ్యప్పని, ఇక్కడ రోజు చూస్తాము. సో అంత పవిత్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఇట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా. ఓకే స్వామి, ఇప్పుడు అక్కడ దర్శనం అయిపోయినాక, శబరిలో దర్శనం అయిపోయినాక 41 రోజులు పూర్తయినాక దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు స్వాములు. వచ్చిన తర్వాత ఈ మాల విసర్జించడం కానీ, అయ్యప్ప పీఠం కదపడం కానీ ఇవన్నీ ఎలా చేయాలి అంటారు స్వామి? ఇప్పుడు స్వామి అక్కడ మనము దర్శనం అయిపోగానే ఫస్ట్ అయ్యప్పకి నయ్యాభిషేకం చేపిస్తారు. మనం ఇరుముడిలో నయ్యి టెంకాయ తీసుకెళ్తాము. నయ్యి టెంకాయ పరమార్థం ఏంటంటే 41 రోజుల దీక్ష నయ్యి రూపంలో తీసి మీరు టెంకాయలో పోస్తున్నారు. ఓకే, టెంకాయలో పోస్తున్నారు. ఆ టెంకాయ 41 రోజుల దీక్ష, ఆ టెంకాయ పగలగొట్టి ఆ నయ్యిని సేకరించి అయ్యప్పకి అభిషేకం చేస్తారు. ఓకే స్వామి. ఆత్మ పరమాత్మ, పరమాత్మలో మన ఆత్మ నింపి అక్కడ అయ్యప్పకి అభిషేకం చేస్తున్నాం. దాని పరమార్థం అది ఇరుముడికి నయ్యి టెంకాయకి. ఆ నయ్యిని మనం తీసుకొని రిటర్న్ మనం ఇప్పుడు ఇరుముడిలో బియ్యం కూడా తీసుకెళ్తాము. అవి రిటర్న్ తీసుకొచ్చి ఆ నయ్యి బియ్యము మాల విరమణ చేసిన తర్వాత ఆ నయ్యి బియ్యం అరవన్న పాయసం లేదని ఏదైనా స్వీట్ అన్నం అలా వండుకొని ఓ 10 మందికి పంచి నిష్టగా మంచిగా ఉన్న ఇండ్లలో వెళ్ళి పంచేసి అప్పుడు పీఠం కదిలించుకొని మిగతా కార్యక్రమాలన్నీ ఇంకా కొంతమంది తలనీలాలు సమర్పించుకోవడానికి గుట్టకలా వెళ్తుంటాడు, కొంతమంది వేరే టెంపుల్స్కి వెళ్తుంటారు. పెద్ద ప్రాసెస్ ఏముండదు స్వామి. వెళ్ళి రాగానే అన్ని పనిచేసి మాల విరమణ తల్లితో చేయించుకుంటారు చాలా మంది. అమ్మ లేని వాళ్ళు టెంపుల్కి వెళ్ళి గురుస్వాములు పంతులతో చేయించుకుంటారు అనమాట. చేయించుకున్న తర్వాత మాల విసర్జన కాదు, విరమణ అంటారు. సో మనం ఇవాళ తీసిన మాల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ దేవుని దగ్గరనే ఒక ఏదైనా కవర్ లో ఒక క్లాత్ మంచి అంటే దేవుడి గుళ్ళు అంటే మన పూజ గదిలో పెట్టుకొని సపరేట్ పక్కన పెట్టుకొని మళ్ళీ మాలేశం ముందు 2 రోజుల ముందు తీసి దానికి పాలాభిషేకాలు ఏమైనా చేసి విభూది భస్మంతో దాన్ని మంచిగా అలంకరించుకొని వెళ్ళి మళ్ళీ మాల వేసుకోవచ్చు. అట్లా ఉంటుంది అనమాట ప్రాసెస్. అట్లా తీయొచ్చు. ఇంకా ఎందుకంటే చాలా మంది కూడా కొంతమంది ఇప్పుడు అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు భార్య ఉంటుంది, అలాగే అమ్మ నాన్న వీళ్ళందరూ ఉంటారు స్వామి. అప్పటి వరకు కూడా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి స్వామి. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి స్వామి. ఇంట్లో వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు అయ్యప్ప స్వాములు గార్లిక్, ఆనియన్స్, మసాలా తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే ఒక మేల్ కి కొన్ని లోపల ఉంటాయి అన్నమాట. చలికి అవి తింటే ఏమైతుంది అనేది కొన్ని ఉంటాయి. సో ఆడవాళ్ళకి అదేముండదు ఎగ్జామ్షన్. ఆడవాళ్ళు ఆనియన్స్ తినచ్చు, నాన్ వెజ్ ముట్టద్దు, ఇవి ముట్టద్దు. కానీ ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆనియన్స్ తినచ్చు. నాన్ వెజ్ ఎప్పటి వరకు తినద్దు అంటే ఈ స్వామి మాల విరమణ చేసి ప్రసాదాలన్నీ పనిచేసి 1 డే తర్వాతను 2 డేస్ తర్వాతను మనకి ఇంకా అయ్యప్పకి సంబంధించిన మన ఇంట్లో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేదు అన్న తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ కి ఆ లైఫ్ కి అలవాటు పడిపోవచ్చు. మరి ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మాల తీసిన తర్వాత స్వామి గుళ్ళో మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు అన్నారు. మరి అది పూజ గదిలోనే ఉంటది కాబట్టి తర్వాత 2-3 రోజుల తర్వాత ఇంట్లో నాన్ వెజ్ అవి వండుతూ ఉంటారు, పర్వాలేదంటారా స్వామి? పూజ గదిలో ఓన్లీ అయ్యప్ప ఉండడు కదా, అందరూ ఉంటారు. అదే ఎందుకంటే చాలా మంది నాన్ వెజ్ ఉండదు అనుకుంటే అందరు ఉన్నప్పుడు కూడా ఉండదు. అది చాలా మందికి డౌట్ ఉంది. పూజ గది కాబట్టి ఇంకా దానికి ఏం లేదు కదా స్వామి. పూజ గదిలో ఉన్నాం కదా మనము. పూజ గదిలో అయ్యప్ప కూడా ఉంటాడు, ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు. అయ్యప్పని మనం కనిపించేలాగా పెట్టము. ఆ మాలను ఒక క్లాత్ లో చుట్టేసి ఫుల్ ప్యాక్ చేసి పక్కకు పెట్టేస్తాము పూజ గదిలో ఒక దగ్గర. దానికి పూజలు మళ్ళీ చెయ్యరు చాలా మంది. చేసి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అయ్యప్పని ముట్టుకోవాలంటే మళ్ళీ ఇవన్నీ ఉంటాయని చెయ్యరు. కాకపోతే నా దృష్టిలో ఏ దేవుడున్నా ఉండద్దు, కానీ ఒక విధంగా అట్లా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా అంతే. పక్కన పెట్టి అందరికి తెలియాల్సిన ఒక విషయం స్వామి, ఇప్పుడు అమ్మతో మాల తీయించుకోవచ్చు కొండ నుంచి వచ్చినాక అన్నారు. ఇప్పుడు అమ్మ లేని వాళ్ళు వెళ్ళి గుళ్ళో పూజారితో తీయించుకోవాలి అన్నారు. ఒకవేళ భార్య స్వామితో ఏమన్నా తీయించడానికి అర్హత ఉండదు. భార్య తీయలేదు, ముట్టలేదు అసలు మాల. ఆడవాళ్ళ కొంగు కూడా తాకదు అయ్యప్పకి అంటుంటారు. నేను చెప్పట్లేను, నార్మల్ గా ఆడవాళ్ళ కొంగు అయ్యప్పలకు తాకదు. స్పర్శ తగులుతా వాళ్ళకి సడన్ గా ఏదన్నా మైండ్ డిస్టర్బెన్స్ కావడము, టచ్ కూడా చేయొద్దు అంటారు. చిన్నపిల్లలు 7 years లోపు టచ్ చేస్తారు. 55 పాదాలు తీసుకునేటప్పుడు కొంతమంది తల పెట్టేస్తారు మొత్తం అయ్యప్ప పైన, నుదురు పెట్టేసి కాళ్ళు మొత్తం ఒత్తేస్తారు, ఇట్లా పట్టుకొని పిసికేసి మొత్తం తల పెట్టి మొక్కుతారు. మా గురుస్వాములు చెప్పింది ఏంటంటే అయ్యప్పని అట్లా ముట్టుకుంటే ఒక మాత యంగ్ ఉండొచ్చు ఏజ్ లో, స్వామికి ఆ స్పర్శ తగలగానే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ కావచ్చు అట్లా అని చెప్పి
ముట్టుకోవద్దు అని చెప్తారు. ఉమ్. సో వాళ్ళకి అర్హత ఉండదు. తల్లికే మెయిన్ ఎందుకంటే మెయిన్ తల్లిదండ్రులే దేవుళ్ళతో సమానం కాబట్టి తల్లికి అర్హత తల్లి ఉంటుంది ఆమెనే అంటారు. కదా మనకి ఎందుకు దేవుడు. అడిగానంటే స్వామి ఈ క్వశ్చన్ కూడా చాలా మంది కొంతమంది స్వాములు ఉన్నారు స్వామి. ఇప్పుడు తల్లి లేదు కాబట్టి గుళ్ళోకి వెళ్ళి తీయించుకోవాలి అని అంటున్నారు కదా. తల్లితో తీయించుకున్నప్పుడు భార్యతో తీయించుకుంటే తప్పేంటి అని వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు స్వామి. స్వామి, ఉంటారు. అందుకని చెప్పేసి ఈ క్లారిఫికేషన్ కావాలి కాబట్టి అడిగాను స్వామి నేను. భార్య మాలేం ముట్టుకోవద్దు. అందుకు స్వామి. కానీ మాకు మళ్ళొక్కసారి అయ్యప్ప కీర్తనలు వినిపిస్తే ఇందామని స్వామి. మాల ఎందుకు ముట్టుకోవద్దు అంటే స్వామి అదే ఇప్పుడు శబరిమలకి వెళ్ళని స్వాముల అర్హత ఎవరికి లేదో ఆడవాళ్ళకి వాళ్ళు ముట్టుకోవద్దు. అర్హత ఎవరుందో వాళ్ళు ముట్టుకోవచ్చు. వాళ్ళ మాలలు కూడా వేసుకోవచ్చు. వాళ్ళు మాలలు తీయొచ్చు, వేయచ్చు. అర్థమైంది స్వామి. అసలు మాల ఎవరు ఎందుకు ముట్టుకోకూడదు, ఎందుకు ముట్టుకోవచ్చు అనేది చాలా క్లారిటీగా తెలిసింది. మళ్ళొక్కసారి మీ నోటి నుంచి అయ్యప్ప పాట ఖచ్చితంగా స్వామి. ఇప్పుడు అయ్యప్ప స్వామి పాటలు అంటే అందరూ బయట వినేది మన లోకల్లో గంగాపుత్ర నరసింహరావు అయినా గాని, పెద్ద పులీశ్వర్ అన్న, జడల రమేష్ అన్న, వీళ్ళందరివి మనకి రోజు ఇక్కడ లోకల్లో మన స్వాములు చాలా ఇష్టపడేది. ఇప్పుడు నేను పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయాలంటే వాళ్ళ సాంగ్స్ తీసుకుంటా. నేను సొంతంగా రాసింది ఒకటే పాట గానీ నాకు ఇండైరెక్ట్ గురువులు వాళ్ళే. నన్ను పిలిచి నాకు విద్య నేర్పకపోయినా వాళ్ళ పాటలు చూసి నేను ఈ స్థాయికి వచ్చిన. అందులో గంగపుత్ర నరసింహన్న స్వామి పాడింది చాలా బాగుంటది ఒక పాట. అది దాని వల్ల నేను ఫేమస్ అయినా ఆ పాట నా నోట బాగుంటది. చాలా మంది పాడమని కూడా కోరుతుంటారు స్వామి. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం, మనసన్నది నీ ధ్యానలోనే, తను ఉన్నది నీ సేవలోనే, ప్రతి నోటా నీ చరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. ఇది చాలా బాగుంటది, చాలా బాగుంటది. ప్రతి చోట ఈ పాట మాత్రం మారుమోగిపోతా ఉంటది స్వామి. దేవుడిచ్చిన అదృష్టం. స్వామి గంగపుత్ర నరసింహన్న వాడు చాలా మంచివారు. వాళ్ళు కూడా చాలా బాగా పాటలు, వాళ్ళ పాటలు చూసి చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్. మేము కూడా పెద్ద పులీశ్వర్ అన్న వాళ్ళు కానీ అందరు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. కానీ చాలా బాగా మంచి పాట స్వామి ఇదైతే. ఎందుకంటే ప్రతి భజనలో, ప్రతి పడి పూజ దగ్గర ఈ పాటలు అయితే ఖచ్చితంగా పాడకుండానైతే ఉండరు. ఇంకొకటి ఇరుముడి కట్టేటప్పుడు పంతులు ఒకటి చెప్తా ఉంటారు, పాడుతూ ఉంటారు. అదొకసారి. ఇరుముడి కట్టేటప్పుడు అయ్యప్ప నామస్మరణ ఒకటి అవుతుంది. అది నామస్మరణ. అయ్యప్పని స్మరిస్తూ ఇరుముడి కట్టాలి. అక్కడ మాట్లాడకుండా ఆయన ధ్యానంలోనే ఆయన గడుతున్న ఇరుముడి ఆయనకి వెళ్తుంది, నయ్యాభిషేకం ఇవన్నీ ఆయనకి వెళ్తున్నాయి కాబట్టి ధ్యాస మొత్తం ఆయన పైన ఉండాలని చెప్పి స్వామి అప్ప అయ్యప్ప పల్లికట్టు శబరిమలకు కల్లు ముల్లుం కాలికి మెత్తే స్వామియే అయ్యప్పో, నయ్యభిషేకం స్వామికే, కర్పూర దీపం స్వామికే, అప్ప అప్ప అయ్యప్ప భక్తులమప్ప అయ్యప్ప, వస్తున్నాము అయ్యప్ప నీ కొండాకు అయ్యప్ప, రాళ్ళల్లోనా అయ్యప్ప, ముళ్ళల్లోనా అయ్యప్ప, నడిపించప్ప అయ్యప్ప, చల్లగా చూడు అయ్యప్ప, చల్లగా చూస్తే అయ్యప్ప, మళ్ళీ వస్తాం అయ్యప్ప. ఇలా ఉంటాయి అన్నమాట అన్ని. అసలు అది చెప్పేటప్పుడు అసలు ఒంటి మీద ఇదైపోయి బాగా అమ్మో, అసలు ఆ వైబ్రేషన్ చుట్టుపక్కల వాళ్ళకి కూడా వస్తూనే ఉంటుంది స్వామి. ఈ అయ్యప్ప నామాలు చెప్పేటప్పుడు, ఈ స్మరణ చేసేటప్పుడు కూడా వాళ్ళతో పాటు పలికే వాళ్ళు కూడా దీంట్లో లీనమైపోయి ఆ వైబ్రేషన్ లో పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవాలి. నేను భజనలలో కూడా స్వామి ఇవాళ రేపు కొంతమంది అసలు స్వామి వచ్చేస్తున్నారు కూర్చొని, అసలు వీళ్ళు ఎవరో పాడడానికి వచ్చి ఇక్కడ ఏదో అవుతుందా చూసినామా వెళ్ళిపోయినామా అన్నట్టుంటారు. కానీ వాళ్ళు అక్కడ కూర్చున్నది ఎందుకు, వాళ్ళకి ఎంత అదృష్టం దొరికింది అక్కడ కూర్చోడానికి. అసలు స్వామి మనకి పండగలు ఉంటాయి. దసరా ఒక రోజు అవుతుంది, బతుకమ్మ ఒక రోజు అవుతుంది, దీపావళి ఒక రోజు, సంక్రాంతి 3 రోజులు. కానీ అయ్యప్ప స్వాములది 45-50 రోజుల పండగ ఇది.
ప్రతిరోజు పూజలు, ప్రతిరోజు దేవుని నామస్మరణ. అందులో మనమెల్లి ఒక పూజలో కూర్చున్నామంటే మనం చేసుకున్న అదృష్టం. 2-3 గంటలు ఉంటుంది స్వామి పూజ. ఆ అయ్యప్ప కోసం కేటాయించలేమో మనము? చప్పట్లు కొడుతూ నోరారా శరణాలు కూడా చెప్పని వాళ్ళు అయిపోయినారు ఇవాళ రేపు. ఫోన్లు పట్టుకుంటున్నారు, వీడియోస్ తీస్తున్నారు, చాటింగ్స్ చేస్తున్నారు. స్వాములలో కూడా ఉన్నారు స్వామి. ఉన్నారు స్వామి, కాదంటలేను. స్వాములలో ఉన్నారు, సివిల్ వాళ్ళలో ఉన్నారు, కొంతమంది ఇంకా వేరేలాగా తీసుకుపోవడం మాలని. ఇప్పుడు ఒక గురుస్వామికి అన్ని విద్యలు తెలుసు, వాళ్ళ విద్యల్ని వాళ్ళ శిష్యులకు అప్పచెప్పాలి. ఈ ఆధ్యాత్మిక జర్నీ ఇంకా కొన్ని 100 ఏళ్ళు కొనసాగాలి. అది ఎప్పుడు కొనసాగుతుంది అంటే గురుస్వాముల నియమ నిబంధనలు అన్ని చెప్తేనే కొనసాగుతుంది. కానీ గురుస్వాములకు కొంతమందికి ఇప్పుడు నాలెడ్జ్ ఉండట్లేదు. ఒక 5-6 ఇయర్స్ కింద వరకు చాలా మంది గురుస్వాములకు నాలెడ్జ్. గురుస్వాములు అంటే ఒక్క విషయం అడుగుతా స్వామి. ఇప్పుడు గురుస్వామి అయిన ప్రతి గురుస్వామికి గురుస్వామి లక్షణాలు కానీ, గురుస్వామి ఏం చేయాలని కానీ, గురుస్వామి స్టార్టింగ్లో మాలేసేటప్పుడు చదివే మంత్రం కానీ, అంటే ఆ నామం కానీ, ఎండింగ్లో తీసేటప్పుడు చెప్పేది కానీ, పడి పూజలలో వాళ్ళు ఎలాంటి నామాలు చదవాలని కానీ, అన్ని కూడా అయ్యప్ప నామాలు వాళ్ళందరికీ వచ్చంటారా? రావు స్వామి, చాలా మంది ఉన్నారు వాళ్ళు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక పరంగా వేరే ఆన్సర్ ఉంది, ఇంకో పరంగా ఇంకో ఆన్సర్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు గురుస్వాములందరూ చదువు వచ్చిన వాళ్ళు ఉండరు. అవును సార్. అయ్యప్ప కూడా మంత్రం చదువుతూనే మనకి కనికరిస్తాడు అనేది కూడా లేదు. ఇప్పుడు ఒక పూలమ్మే వ్యక్తి ఉన్నాడు, ఆయన గురుస్వామి, కానీ చదువు రాదు, బుక్ లేదు. మనసారా అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటే ఆయనను కూడా కనికరిస్తాడు అయ్యప్ప, ఖచ్చితంగా కదా. సో పూజలు చేసే గురుస్వాములు, ఇప్పుడు ఒక పడి పూజలో ఒక గురుస్వామి వచ్చి పూజ చేస్తాడు. విఘ్నేశ్వరుడు ఆవాహన, సుబ్రహ్మణ్య స్వామి ఆవాహన, అయ్యప్ప ఆవాహన, అమ్మవారి ఆవాహన చేసి 18 మెట్లకు ఒక్కొక్క మెట్టు పూజ చేసుకుంటే పైకి వెళ్ళి అయ్యప్ప స్వామి అభిషేకాలు ఇవన్నీ, దానికి ఒక్కొక్క మంత్రం ఉంటది. మాల వేసుకోవడానికి ఒక మంత్రము, మాల విరమణకు ఒక మంత్రము, ఆవాహన చేయడానికి ఒక మంత్రము, దేవుళ్ళని పంపించడానికి మళ్ళీ కదులుతారు కదా లాస్ట్ లో ఉద్వాసన మంత్రం అంటారు, ఉద్వాసనం కూడా. ఇవన్నీ తెలిసిన గురుస్వాములు వేరుంటారు, వాళ్ళ అర్హత అవి నేర్చుకున్న తర్వాతనే వస్తుంది అనమాట. సో వాళ్ళు వచ్చిన వాళ్ళే చేస్తారు, ఇవి రాని వాళ్ళు ఇవన్నీ ముట్టరు. ఒకవేళ ముట్టినా కూడా వాళ్ళకి తెలిసిన వరకే ముడతారు. చేస్తున్నారు, అందులో కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు, కొన్ని ఒప్పులు అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఎట్ లాస్ట్ వాళ్ళ అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నారు అంతే. లాస్ట్ కి పూజ అయిపోయినాక ఒకటే అనుకుంటాం మేము, ఓ స్వామి, జ్ఞానముతో అజ్ఞానముతో తెలిసి తెలియక చేసిన సకల తప్పులను ఒప్పులుగా మన్నించి కాపాడవయ్యా హరిహర సుత అంటాము. హరిహర సుత అంటారు. ఇరుముడి కట్టేటప్పుడు కూడా ఇది చెప్తారు. అదే స్వామి, ఇప్పుడు మనకు తెలుసో తెలియకనో ఏదో అవుతుంటాయి. ఇప్పుడు ఒక చీమ వెళ్తుంటే మనం చూడకుండా చంపేస్తాం కాలుతో దొక్కి, అది కూడా జీవే మనలాగా. ఇప్పుడు అందరి దేవుళ్ళ దగ్గర కూడా ప్రతి భక్తుడు వెళ్ళి మొక్కుకునేది ఏంటంటే ఫస్ట్ కూడా నేను తెలిసి తెలియక ఈ తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు తండ్రి, కానీ నన్ను శిక్షించకు అనే మొక్కుతారు స్వామి. నిజంగా అది మనసులో మొక్కుతారు స్వామి. పూజలో 1000 మంది ఉంటే అందరు గట్టిగా చెప్తారు. అవును స్వామి, చెప్పి తీరాలి కూడా. అయ్యప్ప చెప్పిస్తాడు కూడా, చెప్పిస్తాడు గురుస్వామి. ఇప్పుడు నేనున్నా అంటే స్వామి ఖచ్చితంగా అందరూ అనాలి, మాల వేసుకున్న వాళ్ళే కాదు అందరూ అనాలి. ఎందుకంటే జీవితంలో అన్ని తప్పులు అవుతూనే ఉంటాయి, ఒప్పులు అవుతాయి. కొంతమంది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. ఎట్లా లాస్ట్ ఆయన క్షమాపణ అడితే ఆయన్నే కాపాడుకుంటాడు. అదే పరమార్థం. వరకు అయితే మాకు చాలా క్లియర్ గా కూడా చాలా విషయాలు చెప్పారు. చివరిగా చెప్పండి, ఒక్కటి దిగు 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 నాగు నాగు ఆ పాట పాడండి స్వామి. రమణ గురుస్వామి అని మలక్పేట అక్కడ సైడ్ ఉంటారు వాళ్ళు, వాళ్ళ వల్ల చాలా ఫేమస్ అయింది అది. దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గులెట్టి నగన్న ఇంత మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనలో నగన్న కోలాట మాడిపోరో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న స్వాములంత జేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావి ఉన్నావా నగన్న బాలా నాగువయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న నాగరాజావే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అసలు ఆ పాట పాడుతుంటే ఏమన్నా వైబ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా ఓల్డ్ పాటలు అయినా కానీ అదే స్వామి. ఇప్పుడు నేను ఒక భజనకు వెళ్తే అందులో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. 60 years వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, మధ్యలో స్వాములు ఉంటారు. నేను మాక్సిమం ఎవ్రీబడి సాటిస్ఫై అయ్యే పాటలు
ఒకటి ఓల్డ్ వాడతా, ఒకటి జేఎస్ దాస్ వాడతా, ఒకటి తీన్మార్ పెద్ద పులీశ్వర్ అన్నది వాడతా, ఒకటి జల్ రమేష్. మాకు మరి తీన్మార్ది ఎక్కువ వినిపించలేదు స్వామి. తీన్మార్ అయ్యప్పది జల్ రమేష్ అన్నది తీన్మార్ పాట చాలా ఫేమస్. వినిపించండి. అసలు ఆ పాట వాడితే పూనకాలు ఊగుతారు, అయ్యప్పలు ఎగిరి దుంకుతారు. అవి ఎండికొండ శివుని పుత్ర అయ్యప్ప స్వామి, నువ్వు యాడ ఉన్నవయ్యా బంగారు స్వామి, పాలకడలి విష్ణు తనయ్య పంపా స్వామి, నీకు పరిపరి దండాలయ్యా పందల స్వామి, కన్నే స్వాములు చూడు నిన్నే ధ్యానిస్తుండ్రు స్వామియే శరణం అయ్యప్ప, కత్తి స్వాములు గొంతు ఎత్తి భజిస్తుండ్రు స్వామియే శరణం అయ్యప్ప, గంట స్వాములంత చేరి గనగన గంటలు కొట్టే స్వామియే శరణం అయ్యప్ప, గద స్వాములంత నిన్ను ఎద నిండా నిలుపుకుండ్రు స్వామియే శరణం అయ్యప్ప, గురు స్వామి మంచి మాట స్వాములకు సద్ది మూట ఎండికొండ, ఎండికొండ శివుని పుత్ర అయ్యప్ప స్వామి, నువ్వు యాడ ఉన్నవయ్యా బంగారు స్వామి. ఇది పాట చాలా బాగుంటది. ఎగిరి డాన్స్ వేస్తుంటారు స్వామి ఆ పాటలు. ఇంకా మీరు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు లైవ్ లో పెద్ద సౌండ్ వింటే అందరూ అయ్యప్పలు అసలు మళ్ళీ పాడు స్వామి మళ్ళీ పాడండి ఇలాంటి పాటలు అడుగుతా ఉంటారు అనమాట. అంత బాగుంటాయి అయ్యప్ప భజనలు కానీ కీర్తనలు కానీ. ఏది ఏమైనప్పటికీ ఆ 51 రోజులు అంత కాకపోయినా ఒక 41 రోజులు అయితే స్వాములు కావచ్చు, ఆ మాలాధారణ వేసుకున్న ఆ కుటుంబాలలో కూడా కావచ్చు స్వామి, ఆ ఫ్యామిలీస్ కూడా ఎంతో భక్తి ఆరాధనలతోటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఇలాగే ఆ 41 రోజులు ఎంతో నియమ నిష్టలతో పూజలు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటారు. అది అయ్యప్ప మహిమ అని కూడా చెప్పుకోవచ్చు. అంతే స్వామి. ఇప్పుడు మాల వేసిన తర్వాత ఆ ఇంట్లో వేరే కళ వచ్చేస్తుంది స్వామి. అవును స్వామి. భార్య మొత్తం జీవితంలో అట్లా చూడదు, మాల వేసుకున్నప్పుడు భర్తను అట్లా చూస్తుంది. ఓ దేవుడితో సమానంగా చేతులు అంతా ఆధ్యాత్మికంగా చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మొత్తం ఇంట్లో ఎప్పుడు నీట్ మెయింటైన్ చేయడం, గడియ పూజలు జరగడం, పొద్దున 5 గంటలకల్లా ఇంట్లో దీపం వెలుగుతూ సూర్యోదయం లోపు సన్నిధానంలో పూజ అయిపోతుంది. ఆడవాళ్ళు స్వామి, ఆడవాళ్ళు లేనిది అయ్యప్ప స్వాములు కూడా ఏమీ చేయలేరు స్వామి. ఒక్కటి ఎందుకంటే ఒక స్వామి మాల వేసుకుంటే ఆమె కూడా ఆయనతో పాటు దీక్ష చేస్తున్నట్టే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎప్పటికప్పుడు నీట్ పెట్టడము, అన్ని బట్టలు పిండడము, అంత క్లియర్ గా వంట రూమ్ క్లీన్ చేసుకోవడం, అయ్యో మా స్వామి ఇంట్లో అడుగు పెడుతున్నాడు అని చెప్పి. ఖచ్చితంగా. ఎందుకంటే స్వామి ఇంట్లోకి వచ్చేసరికి ఊడవని ఇల్లు ఉండకూడదు, తూడవని ఇల్లు ఉండకూడదు, దీపం వెలగకుండా ఉండకూడదు, ధూపం వేయకుండా ఉండకూడదు. మార్నింగ్ లేస్తాం, స్నానం చేస్తాం, పూజలు, మా ఆధ్యాత్మిక జీవితం పూజలకు వెళ్తాం. కానీ ఇంట్లో పిల్లలు వాళ్ళ స్కూల్స్, వాళ్ళ వంటలు, వాళ్ళ వార్పులు చేస్తూ మళ్ళా నీట్గా ఉంచుకోవడము. అసలు ఆడవాళ్ళు గ్రేటు. అయ్యప్ప స్వామి నిజంగా స్వామి వాళ్ళు కూడా చాలా మంచిగా దీక్షలు చేస్తారు. మాతా అని పిలుస్తారు. అందుకే సివిల్ ఎప్పుడైనా మాతా అని పిలుస్తారా? అస్సలు లేదు. ఇప్పుడు మాతా స్వామి అమ్మలని కానీ భార్యలని కానీ మాతా అని మర్యాదగా పిలిచే అయ్యప్ప మాల ఒకటే స్వామి. కానీ అన్ని రోజులు కూడా స్వామి ఆ 41 రోజు ఇంట్లో ఉండే మాలాంటి ఆడవాళ్ళకు కూడా అయ్యప్ప మాల ధారణ చేసిన వాళ్ళకి, అయ్యప్ప మాలను ధరించిన ఆ స్వాములు ఇంట్లో అడుగు పెడితే కూడా ఎంతో చక్కగా అనుకోకుండా మా అంతలో మేమే పొద్దున్నే లేసి చేస్తాం. అవును స్వామి, ఖచ్చితంగా. అది కూడా 100%. మా భర్త స్వామి కూడా మాలేశారు. ఇది 7వసారి వేయడం. గురుస్వామి తను కొండకి దర్శనానికి కూడా వెళ్ళారు. అందుకు ఆ వైబ్రేషన్స్ వేరే ఉంటాయి స్వామి. ఒక్క రోజు లేస్తే అయిపోయి స్వామి మీరే అలవాటు అయిపోతుంది. డైలీ ఒక్కోసారి మాకన్నా ముందే లేస్తారు స్వామి ఆడవాళ్ళ ఇంట్లో. ఏం స్వామి ఇంకా లేవలేదా అని ఫోన్లు చేస్తారు, అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇది అలా ఉంటది. అయ్యప్ప మహిమ అనుకోవాలి. అయ్యప్ప అలాంటి కృప కలిగించాడంటే మా ఆడవాళ్ళకు కూడా అదృష్టమే స్వామి. అది అందరికీ ఉండదు. కాబట్టి అయ్యప్పకి సేవ చేసుకుంటున్నాం అనుకుంటాం మేము. అయ్యప్పే దిగొచ్చాడు, ఇంట్లో ఉన్నాడు, ఆయనకు సేవ చేసుకుంటున్నాము. అయ్యప్ప సేవ చేసుకోవడం అందరికీ అదృష్టం దొరకదంటారు. అందులో వాళ్ళకు అన్నం అంటే వాళ్ళు భిక్ష కూడా వండి పెట్టడము అనేది అది అదృష్టం. అంతే స్వామి. ఇప్పుడు భజన్స్ చాలా బిజీ ఉంటా, ఒక్కొక్కసారి పూజ లేదు, ఒక్క రోజు ఏదైనా మార్నింగ్ లేదంటే మా భార్య ఊరుకోదు. స్వామి ఎక్కడికి వెళ్ళక స్వామి, ఇంట్లోనే తిని స్వామి, నేను వండుతా స్వామి, ఇట్లా చెప్తుంటారు అనమాట. మా అమ్మ గాని మా భార్య గాని, అయ్యో స్వామి రోజు దొరకడు, ఉండడు, పొద్దున్న వెళ్తాడు, నైట్ వస్తాడు, నైట్ వెళ్తే మళ్ళీ ఎప్పుడైతే తెలియదు, ఒక్క రోజైనా దొరికింది కదా ఇంట్లో ప్రశాంతంగా తింటాడేమో అని
వాళ్ళు ప్రేమగా పిలిచి పెడతారు స్వామి. అది ఖచ్చితంగా అదృష్టము. ఇదంతా కూడా మాలాంటి వాళ్లకు చాలా అదృష్టం అనే భావించాలి. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల 41 రోజు ధరించే అయ్యప్పే మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు, మన ఇళ్లల్లో ఉన్నప్పుడు ఆయనకు సేవ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా అదృష్టము. ఈ అదృష్టాన్ని ఎవ్వరు కూడా కల్మషం చేయకుండా అయ్యప్పలను మీరు విలువ ఇయ్యకపోయినా పర్వాలేదు, కానీ కించపరిచి మాత్రం మాట్లాడొద్దు. అదేవిధంగా వాళ్ళను అవమానించేలాగా ఎక్కడ కూడా ప్రవర్తించొద్దని మనస్ఫూర్తిగా మేము మాత్రం మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా హేళన చేసే వాళ్ళు ఉన్నారు, గేలి చేసే వాళ్ళు ఉన్నారు. అయ్యప్ప మాల అని చెప్పేసి వేస్తున్నారు, తర్వాత చాలా చేస్తూ ఉంటారు మాల తీసినాక. ఇప్పుడేనా వాళ్ళు ఇంత నిష్టగా ఉండేది, తర్వాత చూస్తే వేరేలాగుంటారు అనే విధంగా కూడా ఉంటారు. కానీ అయ్యప్ప కొంతమందికి అవకాశం ఇస్తాడు, కొంతమందిని ఆయన ఎంచుకుంటాడు. ఆయన ఎంచుకున్న ఆ భక్తులకు మాత్రమే అదృష్టాన్ని కల్పిస్తాడు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయము. ఇప్పటివరకైతే చాలా విషయాలు తెలుసుకున్నాము. మరి విజయ్ కుమార్ స్వామీజీ మనకి మాత్రము చాలా చక్కగా పాటలు పాడి అయ్యప్ప గురించి చాలా విషయాలు చెప్పి క్లియర్గా చెప్పి వివరించారు. కాబట్టి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ స్వామి. స్వామి శరణం. ఇట్లాంటి చక్కటి అవకాశం ఇచ్చిన హిట్ టీవీకి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప.